నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో పెట్టుబడులు ప్రవాహాలం వచ్చి చేరుతున్నాయి. మొన్న మధ్య ఆర్ఎస్ఎల్ మిట్టల్, రిలయన్స్, టీసీఎస్ కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకొని పెట్టుబడులకి ఎంయూలు కూడా చేసుకున్నాయి. రీసెంట్ గా నిన్న ఎన్టీపీసీ, మహారత్న కంపెనీ అయినటువంటి ఎన్టీపీసీ పునరుత్పాదక రంగంలో ఏదైతే ఏపీతో సంబంధాలు పెట్టుబడి పెట్టడానికి ఎన్టీపీసీ ముందుకు వచ్చింది, దానికి సంబంధించి కూటమి ఏదైతే సంకల్పించిందో 20 లక్షల ఉద్యోగాలు సాధించడమే ధ్యేయంగా, ఖచ్చితంగా ఇవి గనక ప్రాజెక్టులు పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టులు పూర్తయిపోతే 20 లక్షల ఉద్యోగాలు సాధించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో ప్రముఖ సామాజిక సోషల్ యాక్టివిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. మొన్న మనం చూసాం, ఆర్ఎస్ఎల్ మిట్టల్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, టీసీఎస్ కంపెనీలు ఏపీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి, అలాగే ఎంయూ కూడా చేసుకున్నాయి. అయితే రీసెంట్గా ఎన్టీపీసీ విద్యుత్ పునరుత్పాదక సంస్థ కూడా ఏపీతో టైఅప్ అయ్యి అద్భుతంగా కాంట్రాక్టులు రావడం కానీ, ఈ పెట్టుబడులు రావడం కానీ మనం ఎలా చూడాలంటారు? ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంటే భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. దీనికి కారణం ఏంటంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈ పెట్టుబడులు వరదలాగా వస్తున్నాయి. ఇది మేజర్ ప్రధాన కారణం. ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ఏంటంటే అనుకున్నటువంటి టార్గెట్ భారతీయ జనతా పార్టీ లక్ష్యం చేరుకోలేకపోతే 240 కాడ వాళ్ళు ఆగిపోవడం జరిగింది. మనకి మ్యాజిక్ ఫిగర్ వచ్చేళ్ళకి 273 కావాలా. ఈరోజు బీహారు, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, బీహార్ ఎంపీలు వల్ల ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలబడి ఉందన్న మాట అందరికీ జగమెరిగినటువంటి సత్యం. అయితే ఇప్పుడు భారతదేశంలో మనకేందంటే విభజిత రాష్ట్రం. గతంలో ఇప్పుడు రోజు ఆటోమొబైల్ రంగం తీసుకున్నా, సాఫ్ట్వేర్ రంగం తీసుకున్నా, అటు మహారాష్ట్ర కానీ ఇటు తమిళనాడు కానీ అధివేశం చెయ్యి. ఐటీ రంగం తీసుకునే వాళ్ళకి బెంగళూరు కానీ, తెలంగాణ కానీ, అటు తమిళనాడు కానీ, మహారాష్ట్ర పూణే కానీ అన్నీ బాగా ఉన్నాయి. కాకపోతే మనకి రాష్ట్రం విడిపోయి రాజకీయ అస్తిత్వం వల్ల కొంచెం అపరిపక్వత కలిగినటువంటి ఒక వ్యక్తికి, ఆర్థిక నేరగాడికి తెలుసో తెలియకో ప్రజలు ఒక కట్టారు. కట్టిన దాని కూడా ఫలితం కూడా అనుభవించారు. రోడ్లు నాశనం అయిపోయినాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో ఫెయిల్ అయిపోయాడు. అంటే ప్రైవేటలైజేషన్లో భాగంగా గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు మాణిక్యం. ఏదైనా సరే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆకర్షిస్తే తప్ప ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు నేడు. ప్రభుత్వంలో మ్యాక్సిమం అంటే నాకు తెలిసి ఒకప్పుడు 10 to 12% ప్రభుత్వ రంగంలో జాబులు ఉంటాయి, కానీ అది 8 నుంచి 10%కి పడిపోయినటువంటి పరిస్థితి. అందువల్ల ప్రైవేట్ రంగంలో ఇండస్ట్రీస్ వస్తే తద్వారా ఉద్యోగ కల్పన జరగద్ది. మనకి హైదరాబాదు పోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలన్నీ హైదరాబాద్లోనే ఆగిపోయినాయి. ఇప్పుడు బిహెచ్ఎల్ తీసుకున్నా, బీడిఎల్ తీసుకున్నా, డిఆర్డిఓ తీసుకున్నా, ఎన్ఎఫ్సి, హెచ్సిఎల్, ఈసీఎల్, సిసిఎంబి, ఐఐసిటి, ఎన్జిఆర్ఐ, అట్లా అన్ని వ్యవస్థలు కూడా హైదరాబాదులో కేంద్రకంగా చుట్టూ పెట్టారు. ఎందుకంటే ఇది మనకి డక్కన్ పీఠభూమి ప్రాంతం కిందకు వస్తాయి కాబట్టి, కొండల ప్రాంతం కాబట్టి మొత్తం ఇక్కడ భూమి పెట్టారు. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. తర్వాత ఏవియేషన్ అకాడమీ కానీ ఇట్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది హైదరాబాద్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏంటంటే రాజధాని లేని రాష్ట్రంగా, ఇప్పటి నుంచే కాదు, ఇది స్టార్టింగ్ నుంచి కూడా అల్లకల్లోలంగా ఉంటే ఒక అగ్రికల్చర్ తప్ప రెండోది లేదు. మీరు అన్నట్టు విభజిత రాష్ట్రం వల్ల ఇంకా బాగా నష్టాలు ఏర్పడిపోవటం. తర్వాత రెండోది ఒక పోర్టులు అంటే మనకి విశాఖపట్నంలో ఒకటారా తప్ప మనకి పెద్ద వనరులు లేవు. వనరులు లేని రాష్ట్రాన్ని, నూతన రాష్ట్రాన్ని అప్పుడప్పుడే కొంచెం తయారు చేసుకుంటున్న టైంలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకునే లోపు, కొంచెం ఇంప్లిమెంటేషన్ చేసే లోపు గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారేళ్ళకే ప్రాధాన్యాలు మారిపోయినాయి. మారిపోవడంతో ఏమైందంటే అంతా సంక్షేమ మాటున సంక్షోభాలు సృష్టించేసి అప్పులు కుప్పగా మార్చేసి రాష్ట్రాన్ని ఇలా డెస్టినేషన్ లేకుండా ఏ గమ్యానికి పోవాలో తెలియని రైతులో మనకు ఒక అవకాశం వచ్చింది. ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. తద్వారా ఏంటంటే కూటమి ప్రభుత్వం, అందులో అలయన్స్, డబుల్ ఇంజిన్ సర్కార్, ఒక విధంగా చెప్పాలంటే కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం జరిగింది కాబట్టి ఈ పెట్టుబడులు ఒక వరదల్లాగా వస్తున్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్ర భాగస్వామ్యంతో ఎన్టీపీసీ లాంటి సంస్థ 2 లక్షలు దాదాపుగా అంటే 1,80,000 కోట్ల పైచిలకు
పెట్టుబడులు పెట్టడం వల్ల నిరుద్యోగులకు కానీ అంటే ఎలాంటి బెనిఫిట్స్ దీనివల్ల మనకి ఉంటాయి? అంటే నీకు 1,87,000 కోట్లు ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ప్రైవేట్ సంస్థ కాదు. ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే పునరుత్పాదక రంగంలో ఇవాళ ప్రపంచమంతా ఆ వైపు అడుగులేస్తుంది. అది దాని ద్వారా మనకి దాంట్లో వచ్చేటటువంటి పవర్ వచ్చి 50% కేంద్ర ప్రభుత్వానికి, 50% మన రాష్ట్రానికి వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం అంటే అన్ని రాష్ట్రాలకు సప్లై చేయాలి, పక్క రాష్ట్రాలకు కూడా. ఎన్టీపీసీ అనగానే మనకి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ మనకు అంటే 50% వాళ్ళకి వెళ్ళిపోద్ది. దాంట్లో ఈ 50% స్టేట్కి తీసుకుంటే ఇప్పుడు ఏంటంటే పరిశ్రమలకి మౌలిక సూత్రాలు కొన్ని ఉంటాయి. ఈ మౌలిక సూత్రాలు అంటే స్ట్రాటజిక్ పాయింట్స్ అంటారు వీటిని. వాటిల్లో మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి పోర్ట్లు ఉండాలా, ఆ పోర్ట్లు మనకి పుష్కలంగా ఉన్నాయి. పాయింట్ రెండేది ఏంటంటే మ్యాన్ పవర్ ఉంటుంది, టెక్నికల్ మ్యాన్ పవర్, స్కిల్డ్ అన్స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉంటుంది. తర్వాత నీకు ఈ పర్యావరణ పరంగా ఎన్ని కొన్ని చూసుకుంటారు. వీటన్నిటికీ ఏంటంటే మనకి ఈరోజు అది మనకి చెప్పినప్పుడు ఏంటంటే సోలార్ ఎనర్జీ వచ్చి 78.50 మెగావాట్లని గిగావాట్లు సౌరశక్తి. తర్వాత మీకు వచ్చేసరికి పవన శక్తి అంటే టర్బైన్ విండ్ ఎనర్జీకి వచ్చేసరికి 25 గిగావాట్లని. తర్వాత నీకు పంపుడు స్టోరేజీ ఇది వచ్చేసరికి 22 గిగావాట్లని. తర్వాత మీకు గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ అది 1.5 MMTPA అని. తర్వాత గ్రీన్ మిథానాల్ అనేవి. ఇట్లా అన్ని రకాలుగా చూసుకుని ఉన్నప్పుడు ఎనర్జీ ఎప్పుడైతే సర్ప్లస్ ఉంటామో ఇండస్ట్రీస్కి 24/7 పవర్ ఇచ్చినప్పుడు ఆల్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇప్పుడు బల్క్ డ్రగ్స్ కానీ ఫార్మాస్యూటికల్స్ కానీ మెయిన్ స్టీల్ రంగంలో 24/7 పవర్ కావాలి. తర్వాత మనకి ఎలక్ట్రికల్ వెహికల్ రంగం కూడా అందిపుచ్చుకుంటుంది. సో ఎలక్ట్రికల్ వెహికల్కు కార్ల ఛార్జీలు కానీ, బస్సుల ఛార్జీలు కానీ, బ్యాటరీ ఛార్జీలు కానీ ఇవన్నీ చేయాలంటే పవర్ ఉండాలి. కాబట్టి ఇప్పుడున్న పవర్ని ఇప్పుడు ఒక 3 రెట్లు పెంచుకుంటే కానీ మనం పరిశ్రమలు తెచ్చుకొని ఉపాధి కల్పించాలంటే పవర్ అనేది కీలకం. తర్వాత ల్యాండ్ ఉంది. ఇప్పుడు పవర్ వచ్చిన తర్వాత ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, స్కిల్ మ్యాన్ పవర్ అందుబాటులో ఉంది, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. తర్వాత ఇంకా మైనల్గా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఉన్న ఇన్సెంటివ్స్ అని ఉంటారు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అని ఉంటాయి, అవి కూడా బాగానే ఇస్తున్నారు. ఏ రకంగా చూసినా ఇప్పుడు మనం తీసుకుంటే ఎన్టీపీసీ ఒక 1,87,000 కోట్లు 2027 ఏప్రిల్ మే నెల కల్లా మేము ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ మెటల్ కూడా సేమ్ ఇన్వెస్ట్మెంటే. అది కూడా దాదాపుగా వాళ్ళు ప్రయాణం వచ్చి 17.8 మిలియన్ టన్నుల. అది ఆర్ఎస్ఎస్ మెటల్ అనేది నిప్పన్ అంటే జపాన్ని ఒకప్పుడు నిప్పన్ అనేవాళ్ళు. అది లక్ష్మీ శ్రీనివాస్ మెటల్ అది అంటే దాదాపు ఆ రెండు మనం చేసుకున్న వాళ్ళకే ఇంచుమించుగా 3,20,000 కోట్లు అక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ టీసీఎస్ ఒక 10,000 ఉద్యోగాలని చెప్పి ఇట్లా అన్ని రకాల అపోలో వాళ్ళకి సంబంధించి ఇట్లా ఏంటంటే ఒక మంచి ప్రభుత్వం ఏర్పడినప్పుడు పారిశ్రామికవేత్తలందరూ కూడా ఏపీ వైపు చూస్తున్నారు. పోర్టుల రంగంలో కావచ్చు, ఎయిర్పోర్ట్ రంగంలో కావచ్చు, నేషనల్ హైవే రకంగా తీసుకున్న. రెండోది రాజధానికి సపరేట్ బడ్జెట్ అలొకేషన్ చేశారు. ఇప్పుడు రాజధానికి సంబంధించి మనకి వరల్డ్ బ్యాంక్ నుంచి ఒక 15,000 కోట్లు, హడ్కో నుంచి ఒక 11,000 కోట్లు, ఒక 57 కిలోమీటర్లు మనకి నేషనల్ రైల్వే ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, ఏది ఎరుబాలెం టు నంబూరు దాకా. అది కొంత ఒక 26,000 కోట్ల దాకా. అది అవుటర్ రింగ్ రోడ్డు వచ్చేసరికి నీకు 189 కిలోమీటర్లు, ఒక 26,000 కోట్లు. ఈ పనులన్నీ జరుగుతున్నప్పుడు ఏం జరగద్దంటే మాణిక్యం గారు, జిఎస్టీ రూపంలో చాలా డబ్బులు వస్తాయి మనకి. ఇప్పుడు లేబర్స్కి కూడా పని దొరకద్ది. ఏది టాపీ పని చేసే వాళ్ళకి పని ఉంటుంది, ట్రాక్టర్ల వాళ్ళకి పని ఉంటుంది, టిప్పర్ల వాళ్ళకి పని ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే ఈ పనులు నడుస్తున్నప్పుడు హైవేలు, నేషనల్ హైవేలు పని జరుగుతున్నప్పుడు స్థానికంగా ఉండేటటువంటి అన్ని స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అందరికీ వర్క్లు జరుగుతాయి, ఉపాధి దొరుకుద్ది. ఉపాధి దొరికినప్పుడు ఏమవుద్దంటే పర్చేసింగ్ పవర్ పెరగద్ది. పర్చేసింగ్ పవర్ పెరిగినప్పుడు అన్ని రకాల కొంతమంది సంపాదించుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకోవటం, బట్టలు కొనుక్కోవటం, పిల్లల చదువులకి, ఆటోమొబైల్ రంగంలో బైక్ కొనుక్కుంటే ఇట్లా ఏంటంటే పర్చేసింగ్ పవర్ పెరిగినప్పుడు రాష్ట్రం యొక్క ఆదాయం పెరగద్ది. ఇదంటే ఒక సైకిల్ సిటీ అన్నమాట. ఏదైతే మనకి లక్ష్యం అనుకున్నారో
ఆ లక్ష్యం వైపు అడుగులేస్తుంది ప్రభుత్వం. సంవత్సరానికి 4 లక్షల చొప్పున 5 సంవత్సరాలకి 5-4 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలన్నది ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో యొక్క లక్ష్యం. దాంట్లో 50% సక్సెస్ అయినా కూడా స్టేట్ సక్సెస్ అయినట్టే. ఇప్పుడు 100% సక్సెస్ కాకపోయినా కూడా 50%, అట్లీస్ట్ 50% సక్సెస్ అయినా కూడా సక్సెస్ అయినట్టే నా దృష్టిలో. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఏంటంటే ఈ ఫైనాన్స్లు, ఈ క్రైసిస్, పొలిటికల్ క్రైసిస్, తర్వాత ఎకనామికల్ క్రైసిస్, వీటన్నిటిని అవరోధాలు దాటుకుంటూ వచ్చేసి ఒక పరిపాలనలోకి ఒక గాడిని పెట్టుకునేటాలుగా కొంత టైం పట్టద్ది. ఏ ప్రభుత్వానికైనా ఒక 6 నెలలు సమయం పట్టద్ది. ఇప్పుడు పాలనాపరమైనటువంటి విధి విధానాల రూపకల్పనలో స్పీడ్ అందుకున్నది. 5వ నెల వచ్చి 6వ నెలలకు రాగానే స్పీడ్ అందుకుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే రేపు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, నెక్స్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి అంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటే April 1 నుంచి మళ్ళీ March 31 వరకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో బాగా ముందుకుంటుంది. అనుకున్నటువంటి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి లక్ష్యం వైపు అడుగులేస్తారని మాత్రం నేనైతే స్పష్టంగా నమ్మకం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం స్టేబుల్గా ఉంటే ఇప్పుడు తర్వాత ఏంటంటే అగ్రికల్చర్ పరంగా కూడా వర్షాలు బాగా పడ్డాయి, డ్యాములు నిండా పుష్కలంగా ఉన్నాయి. ఇవి రైతాంగానికి సంబంధించి గతంలో 90% సబ్సిడీ ఇచ్చేవాళ్ళు కాదు, ఏది డ్రిప్కి. రాయలసీమ అంతా హార్టికల్చర్ మీద ఆధారపడి ఉంటుంది. 90% డ్రిప్ సబ్సిడీ ఇప్పుడు ఉంది కదా, గతంలో లేనిది ఇప్పుడు ఉంది కదా. రాబోయే 25 ఏళ్లలో అంటే దీర్ఘకాలికంగా ప్రణాళిక వేసుకుంటే కనుక రాబోయే 25 సంవత్సరాల్లో 1,00,000 మందికి ఉద్యోగాలు, అలాగే 20,620 కోట్లు మనకి ఇన్కమ్ వస్తుందని చెప్పేసి ఒక అంచనాగా ఉంది. సో 1,00,000 మందికి పైచిలకు ఉపాధి, ఇందాక మీరు చెప్పినట్టుగా ఉపాధి అవకాశాలు రావడాన్ని మనం ఎలా చూడాలి? నేను అనేది బిగ్ అచీవ్మెంట్. మీరు అనేది ఏంటంటే ఒక NTPC కంపెనీ గురించి మాట్లాడుతున్నారు. ఈ ఒక్క కంపెనీ నుంచి మనకి 25 ఏళ్ళ ఒక 20 TCS మనం చెప్పుకున్నాం. ఇప్పుడు స్పెసిఫిక్గా NTPCకి సంబంధించి నేను అనేది ఎక్సలెంట్ ప్రాజెక్ట్. అది అసలు వదులుకోరు ఎవరు కూడా. అది మనకు రావడానికి కారణం ఏంటంటే, గతంలో రాకపోవడానికి ఇప్పుడు రావడానికి కారణం ఏంటి అంటే గతంలో ఏంటంటే గత ముఖ్యమంత్రి ఏంటంటే ఎప్పుడు ఢిల్లీకి పోయినా ఎక్కడికి పోయినా తన ఈడీ CBI కేసుల నుంచి అడిగేవాడు కానీ రాష్ట్రం గురించి అడిగేవాడు కాదు. అందువల్ల ఏంటంటే అతను ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం డిజైన్ చేయటం కానీ, ఒక గ్రూప్ ఆఫ్ డిస్కషన్ మాట్లాడటం కానీ, ఎమ్మెల్యేలు ఉన్నారు, గెలిచిన ఎమ్మెల్యేలతో మాట్లాడిన దాఖలు లేవు. తర్వాత మినిస్టర్స్తో కూర్చొని మాట్లాడిన దాఖలు లేవు. ఒక మోనార్క్, ఒక ఫ్యూడల్ మెంటాలిటీ, ఒక సైకో మెంటాలిటీ. అంటే ఫ్యూడలిజం అంటే ఒక ప్రభువులాగా నేనే పాపర మేధావని అనుకొని మీరందరు నా కింద బానిసలు, నాకు చెంచాగిరి చేయాలా అంతే తప్ప ఇటువంటి ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంటే ఎలా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ. గతంలో ఉన్న స్పీకర్కి ఇప్పుడున్న స్పీకర్కి చూడండి వ్యత్యాసం ఉంది కదా. ఉపసభాపతి కూడా ఎలా ఉంది, బోందాతనంగా ఉంది. అంటే ఈ బూతు పంచాంగం వెళ్ళిపోయింది కదా, బూతు సంస్కృతి వెళ్ళిపోయి స్వచ్ఛమైన తెలుగు భాషను మాట్లాడుకుంటున్నారుగా. మన అమ్మ భాషని గబ్బు పట్టించింది ఎవరు? ఈ కలికాల కాకరకి. అందువల్ల ఏంటంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, సూపర్ 6 హామీల్లో ఆల్రెడీ 2 పట్టాలు ఎక్కిచ్చారు. ఇంకొక హామీ పట్టాలు ఎక్కపోతుంది సంక్రాంతికి. అనుకున్న హామీలు 1 by 1 అన్నీ అనుకున్న టయానికి కంప్లీట్ చేస్తారనేది విశ్వాసం ప్రజల్లో మెండుగా ఉంది. ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, మాణిక్కు నేను గ్రామాల్లో తిరిగినప్పుడు, సార్ మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, మా పిల్లలకు భవిష్యత్తు ఇవ్వండి, మేము ఈ చిన్న సంక్షోభ పథకాలు మాకు వద్దు, మా పిల్లలకి జీవితం ఇవ్వమని కోరుకుంటున్నారు తప్ప కొద్దిగా లేట్ అయినా జాబ్స్ ఇవ్వమంటున్నారు. ఇవాళ ఇప్పుడు BPCL ఉంది, ద గ్రేట్ అచీవ్మెంట్. ఇవాళ రామాయపట్నం కాడ BPCL వస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ. అది ఎందుకు వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాకి వెనకబడిన ప్రాంతం ఎప్పటి నుంచి ఒక సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ కూడా లేదు. మీరు చూడండి అన్ని జిల్లాల్లో కంపెనీలు ఉంటుంది, కానీ ప్రకాశం జిల్లాలో లేదు. ఇలా ఒక వరంలాగా నెల్లూరు జిల్లాలో రామాయపట్నం అంటే అసలు ప్రకాశం జిల్లాలో పేస్ అనమాట. ఇప్పుడు వచ్చినప్పుడు మధ్యలో ఉన్నప్పుడు రామాయపట్నం పోర్టు దగ్గర నీకు ఇది BPCL రావడం వల్ల, అందువల్ల అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ కొంత అన్ని రంగాల్లో డెవలప్మెంట్కి ఆవశ్యకాలు ఉంటాయి. రైల్వే ప్రాజెక్టులు శాంక్షన్ అయిపోయి ఉన్నాయి. తర్వాత నీకు నేషనల్ హైవే 12 లైన్ రోడ్డు శాంక్షన్ చేపించుకొచ్చారు. అట్లా అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి చెందద్ది, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎవరికన్నా సందేహం ఉందంటే రాష్ట్రం అభివృద్ధి కాకూడదు అనుకుండే ఒకే ఒక వ్యక్తి అడవుడంటే వాళ్ళ కలికాల కాకరగాడని చెప్పగలను. ఈ పులివెందల పాబ్లో ఎస్కోబారు వాడికి ఒక్కడికే రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదు. అయితే చివరిగా చెప్పండి అన్న, గతంలో నాకు 25కి 25 ఇస్తే కేంద్రం మెడలు ఉంచి ఎన్నెన్నో సాధిస్తాను ప్రగల్భాలు ఉత్తర కుమార ప్రగల్భాలు. అయితే ఇప్పుడు అదే మ్యాండేటరీ మెజారిటీ ఎంపీలు లోక్సభలో ఉండటం వల్ల ఇలాంటి పెట్టుబడులు ముందుకు రావడానికి
అలాగే కేంద్రంలో సత్సంబంధాలు విజనరీ లీడర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మెజారిటీ ఎంపీలతోటి ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఆయన తీసుకొని ముందుకెళ్తారని చెప్పొచ్చా? నేననేది కేంద్రం అనేది కాదు, గతంలో మనకి కేంద్రంలో గతంలో కూడా అడ్వాంటేజ్ ఉంది. మీరు బాగా చూడండి, పార్లమెంట్లో వచ్చిన బిల్లులన్నీ తీసుకుంటే గతంలో 216 బిల్లులు వచ్చినాయి మాణిక్యం గారు భారత పార్లమెంట్లో. మీరు పార్లమెంట్ అంటే 2 చట్టసభలు, ఒకటి ఎగువ సభ, 2 దిగువ సభ. ఎగువ సభలో యువజన శ్రామిక కాంగ్రెస్ రైతు పార్టీ ఎంపీల మద్దతు లేకుండా బిల్లు ఏది పాస్ అయ్యేది కాదు. సో అన్ని బిల్లులు 216 బిల్లులు బేషరతుగా ఎక్కడ పెట్టమంటే అక్కడ, ఎప్పుడు ఓటు వేయమంటే అప్పుడు వేసారు. ఒక్క బిల్లు బ్లైండ్గా పెట్టేశారు, ఒక్క బిల్లుకు కూడా తిరస్కరించాల. ఈరోజు ఇవాళ స్పెషల్ స్టేటస్ గుర్తొస్తుంది, ఈరోజు అన్నీ గుర్తొస్తాయి. కానీ ఆనాడు నీ చేతిలో 216 బిల్లులు జగన్మోహన్ రెడ్డి ఎంపీలు కానీ ఓటు వేయకపోతే ఒక్క బిల్లు కూడా పాస్ అయ్యేది కాదు. వ్యాలిడ్ పాయింట్ ఇది. సో నేననే పాయింట్ ఏంటంటే, గతంలో నువ్వు ఎలగబెట్టింది ఏంది? ఢిల్లీని తల వంచుతానని చెప్పి ఢిల్లీకి అడిగి పోయి తల వంచును. ఈరోజు మీరు అన్నట్టే దాని కంటిన్యూషను, 4 ఎంపీలు కేవలం 4 ఉన్నారు. ఈరోజు సాక్షిలో బ్యానర్ ఐటము, 4 రాష్ట్రం ప్రత్యేక హోదా కోసం పోట్లాడండి, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడండి అని చెప్పేసి చెప్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా ప్రైవేటీకరణ అయ్యే ఛాన్స్ లేదని ఆయన చాలా డేరింగ్ అండ్ యాక్షన్ చెప్పారు. అంటే ఈ 4 ఎంపీలతోటి ఇట్లా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ ఏమై? నేను నవ్వుకుంటున్నారు ప్రజలు. గతంలో 23 మంది ఎంపీలు ఉన్నారు, కానీ 3 ఎంపీలు ఉంటే ఆ రోజు 3 భారత పార్లమెంట్లో 3 ఎంపీలు ఉన్నారు. గల్లా జయదేవ్ ఉన్నప్పుడు, రామ్మోహన్ నాయుడు, తర్వాత ఇంకో 3 ఎంపీలు మాత్రమే ఉంటే ఆనాడు. ఈ 3 ఎంపీలని మిథున్ రెడ్డి అవహేళనగా మాట్లాడారు. మీరు వచ్చేది లేదు, చచ్చేది లేదు, మూసుకొని కూర్చోరా అని తెలుగులో లోక్సభలో రామ్మోహన్ నాయుడు తిట్టిండా లేదు, క్రిటిసైజ్ చేసి మాట్లాడిండా లేదా? ఇవాళ అదే రామ్మోహన్ నాయుడు ఆ రోజు అసెంబ్లీలో భారత పార్లమెంట్లో ఏం చెప్పాడు? ఈరోజు మీరుండొచ్చు, రేపు మేము వస్తాము అని చెప్పాడా లేదా? ఇలా అదే నిజమైంది. కేంద్రంలో ఏవియేషన్ మంత్రి అయింది కదా. సో అతను మాట్లాడే మాటలో భారతదేశం ఒక యంగ్ డైనమిక్ లీడరు, ఎర్రనాయుడు కొడుకు ఎంత బాగా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. పార్లమెంట్లో ఒక మినిస్టర్ యంగ్ డైనమిక్ చేసి ఏవియేషన్ రంగంలో తనయుడిగా ఈరోజు నిలబెట్టుకుంటున్నాడు కదా వారసత్వాన్ని. అంటే గతంలో ఉన్న ఎంపీలకి ఇప్పుడున్న ఎంపీలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఒకటే మన లక్ష్యం, దేశం కోసం మన కోసం దేశం. ఇప్పుడు ఏంటంటే మన రాష్ట్రం బాగు చేసుకోవాలని మనం ఎట్లా ప్రయత్నిస్తామో దేశంలో అన్ని రాష్ట్రాల ఎంపీలు అదే విధంగా చూస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అంది వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా. పోలవరం డ్యాము నిర్మాణం చేసుకోవాలా, అదేవిధంగా రాజధాని నిర్మాణం చేసుకోవాలి. ఇప్పుడు గిల్లి గజ్జాలు పెట్టుకుంటే ఎన్ని ఆగిపోతాయి. జగన్మోహన్ రెడ్డి అదే కోరుకుంటున్నాడు. ఎందుకంటే నేను అనేది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, సైల్లో మెర్జ్ చేయమంటున్నారు, ఆ పని కూడా అది. తర్వాత మనకి ఇది రైల్వే జోను, దానికి పని అయిపోయింది. ఒకటి చేసుకుంటా వస్తున్నారు. అప్పుడు అందువల్ల ఏంటంటే గతంలో మనం చేసిన లత్తుకోరు పనులకు ముందు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. ప్రజలందరూ ఇతను చేతగాదు పరిపాలన అని చెప్పే 93% స్ట్రైక్ రేట్ తోటే 57% ఓట్లతోటే ప్రజలు అధికారం ఇచ్చాడు. అసెంబ్లీకి బానోడు అర్థమైందా, సభకు బాని తింగరోడికి వాడు గురించి ఇంకా మనం మాట్లాడుకోవటం వేస్ట్. రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలను చైతన్యపరిచి ఎలా ఉండాలా సూచనలు సలహాలు ఇవ్వాలి. ప్రజలు సామాన్యులు ఇవ్వచ్చు, మనమే కాదు, ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఆలోచనలు ప్రభుత్వానికి ఒక తెల్ల పేపర్ రూపంలో, ఒక టీ తాగితే 10 రూపాయలు మాణిక్యం గారు, సీఎంఓ ఆఫీస్ మంగళగిరి అని చెప్పి రిజిస్టర్ పోస్ట్ చేయండి. మీకున్న ఐడియాలజీని రిజిస్టర్ పోస్ట్ చేసి పోస్ట్ డబ్బాలు వేయండి, 20 రూపాయలు. ప్రతి ఒక్కరు చేయండి. ఇప్పుడు ఎమ్మెల్యేలే కానీ మీకున్న ఆలోచనల్ని, మీకున్న విధానాలని, రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనుకున్నారో టు ది చీఫ్ మినిస్టర్, సీఎంఓ ఆఫీస్ మంగళగిరి అని పెట్టి అక్నాలజ్మెంట్ పెట్టి రిజిస్టర్ పోస్ట్ చేయండి. ఒక తెల్ల పేపరు 20 రూపాయలు ఖర్చు పెట్టలేమా? మీ ఐడియాలజీని పంపించండి టు ది చీఫ్ మినిస్టర్, సీఎంఓ ఆఫీస్ మంగళగిరి. అయిపోయింది, సింపుల్గా. సచివాలయం ఎలగపాడు మన ఎలగపూడి ఉంది కదా, ఆ పిన్ కోడ్ వేయండి. మీ ఆలోచనలు పేపర్ మీద నిక్షిప్తం చేసి పంపించండి. పరిశీలిస్తారా లేదా? ఎవ్రీ సిటిజన్ రెస్పాన్సిబిలిటీ. నీ దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, ముఖ్యమంత్రిని కలిసే అవకాశం మీకు లేనప్పుడు మీరు ఏం చేయాలంటే టూ పెట్టుకొని ది చీఫ్ మినిస్టర్, సీఎంఓ ఆఫీస్ వెలగపూడి, స్టేట్ సచివాలయం మంగళగిరి అని పెట్టి పోస్ట్ చేసి రిజిస్టర్ పోస్ట్ చేయండి.
ప్రతి పౌరుడు బాధ్యత. మెయిల్స్ ద్వారా చెప్పొచ్చు, రిజిస్టర్ పోస్టుల ద్వారా చెప్పొచ్చు. మీకున్న ఐడియాలు, మీ ప్రాంతంలో సమస్యలు కూడా పెట్టండి, తప్పేముంది. మీ ప్రాంతంలో సమస్యలు ఉంది, మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకోలేదు అనుకోని బాధపడుతుంటారు. మీ ప్రాంతంలో సమస్యను కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా సీఎం ఆఫీస్కి పంపించండి. రిజల్ట్ ఏమొస్తుందో చూడండి. ఒక రోడ్డు బాగలేదు, ఇన్నో కిలోమీటర్ నుంచి ఇన్నో కిలోమీటర్ దాకా ఈ రోడ్డు బాగలేదు సీఎం గారు, మీ దృష్టికి వచ్చిందో లేదో అని ఒక ఫోటో తీసి ఒక ఉత్తరం ద్వారా తెలియపరచండి. ఒక ఇరిగేషన్ పంట కాలువలు ఏడన్న గుర్రపు టెక్క బూడిపోయి ఉంటుంది. రాష్ట్రంలో ప్రతి పౌరుడు బాధ్యత కదా. ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి, మంత్రి అన్ని కాలువలు చూడలేడు కదా. స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఏం చేయాలంటే ఆ యొక్క ఫోటోలు తీసి ఒక లెటర్ పెట్టండి. యాక్షన్ తీసుకుంటారో లేదో చూడండి. ప్రభుత్వానికి కొంతకాలం సహకరించండి. ఒక 1 year తర్వాత ఏమన్నా సమస్యలు ఏమన్నా మిగిలిపోయింటే చూద్దాం. కాబట్టి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మంచి వేలోనే వెళ్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరికొకరు సహకరించుకోవటం వల్ల రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందద్ది. రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం పోయిందని మాత్రం చెప్పగలను 2024 తోటి. రైట్, మంచి విశ్లేషణతో కూడిన చైతన్యవంతమైనటువంటి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం.